హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్ అండి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, చిన్న చిన్న క్లిప్స్ నేను తీసుకున్నాను. సో, అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో రూపంలో మీకు నేను చూపిస్తున్నాననమాట. సో, ఇదైతే ఏప్రిల్ 14థ్ అనమాట. నైట్ కేక్ తీసుకొచ్చి పెట్టారు. నేను ఆ రోజు కూడా కొంచెం పనుండి నేను బయటికి వెళ్ళొచ్చాను. నేను, మా వారు, పిల్లలు కొంచెం ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నాం. కానీ మేము పడుకున్న తర్వాత మా వారెళ్ళి కేక్ తీసుకొనొచ్చారు. ఇది నాకు తెలీదు. అంటే అందరం ఒకేసారి ఇంటికొచ్చాం, పడుకున్నాం గూడా. మేము పడుకున్న తర్వాత తనెళ్ళి తీసుకొనొచ్చారు. 12 అయింది. తను లేపి కేక్ కట్ జేయిస్తున్నారు. నేనక్కడ పెట్టిన డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు కేక్ చూపిస్తున్నాను కదా! సో, దాని మీద నేమొచ్చేసి శ్వేత అని రాయించారనమాట. ఎప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్‌లో గూడా తను నన్ను వేరే నేమ్‌తో పిలుస్తారు. ఆ కేక్ మీద అదే నేమ్ ఉంటుంది. సో, అది లేకుండా శ్వేత అని పెట్టేసరికి నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. నేను అదే అడుగుతున్నాను తనని. నాకసలు ఆ నేమ్ నచ్చలేదు. ఎప్పుడు మీరు నన్ను అలా పిలవలేదు కదా! శ్వేత అని. ఎందుకు వేయించారు పేరు దాని మీద అని. లేదు షాప్ వాడి పేరు అడిగితే నేను శ్వేత అని చెప్పా. దాని మీద రాసి ఇచ్చేశారు. ఇంక నేను అలానే తీసేసుకొనొచ్చాను అని జెప్తున్నారు. నాకేదో కొత్తగా అనిపిచ్చింది నేమ్ చూసిన తర్వాత. ఎందుకంటే తను ఎప్పుడు నన్ను అసలు అలా పిలవలేదు. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇగ మార్నింగ్ అనమాట ఇగ ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యి దేవుడికైతే దీపం పెట్టేసుకున్నాను. సో, ప్రతి ఇయర్ నాకు శివాలయంకి వెళ్ళి బర్త్‌డే రోజు దేవుని దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో, నేనైతే శివాలయానికైతే వెళ్ళాను. వెళ్ళేసి మంచిగా దేవుడినైతే దర్శనం చేసేసుకున్నాము. ఇది మా ఊర్లో ఉన్న శివాలయం అండి. చాలా చాలా ప్రత్యేకమైన గుడి. స్వయంభూ గుడి. చాలా బాగా పూజలు జరుగుతాయి. మనకి కార్తీక మాసం వచ్చినా అసలు ఎంత బాగా పూజలు చేస్తారంటే మనకి మొన్న జరిగిన శివరాత్రి రోజు గూడా కళ్యాణం ఎంత బాగా చేశారో. ఇప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళిపోయి దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నామండి. దేవుడికైతే మంచిగా మొక్కుకొని, దండం పెట్టేసుకొని మేమైతే తిరిగి ఇంటికొచ్చేసాము. అంటే నేను ఆ రోజు మాకు చిన్న ఫంక్షన్ ఉంది. సో, నేను ఆ ఫంక్షన్ వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాననమాట. ఈవినింగ్ మా వారు కొంచెం బయటికెళ్దామని చెప్పారు. సో, నేనైతే రెడీ అవ్వంటే రెడీ అయ్యి కూర్చున్నాను. తను రింగ్ తీసుకొచ్చారు. ఆ విషయం నాకు తెలీదు. నేను ఒక 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు లక్ష్మీదేవి రింగ్ కావాలి అని. తను సర్ప్రైజ్‌గా తీసుకొనొచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, నేనైతే కూర్చున్నాను. తను తీసుకొచ్చి చూపిస్తున్నారు. నేను ఉత్తి బాక్స్ ఇస్తున్నారేమో అని అనుకున్నా. కానీ రింగ్ ఉండేసరికి నాకు చిన్న అట్లా షాక్ లాగా అనిపిచ్చింది. సరే పెట్టండి మీరే అని చెప్పి నేను తనకే ఇచ్చాననమాట. సో, నా ఫింగర్‌కున్న రింగ్ అయితే తీసేసి తననైతే రింగ్ పెట్టమని చెప్తే తను పెడుతున్నారు. ఇప్పుడు నేను తీసిన రింగ్ గూడా తన నేమ్‌తోనే ఉంటుంది. మా వారి పేరు రవి. సో, ఆ లెటర్‌తో, ఆర్ లెటర్‌తో ఉంటుంది. సో, అది తీసేసైతే ఇప్పుడు తను తెచ్చిన రింగ్ అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకెలా నచ్చిందో కామెంట్‌లో చెప్పండి.